హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం సివిల్స్ 2024 పేపర్ అనాలిసిస్ చూద్దాం. అలాగే కీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, కీ కూడా చూసుకోవచ్చు. సో ఈసారి సివిల్స్ పేపర్ జిఎస్ ఎలా ఉందంటే లిబరల్గా ఉంది. అలాగే మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సీసెట్ కూడా కాస్త లిబరల్గా ఉందని పిల్లలు చెప్పడం జరిగిందనమాట. సో అది క్వాలిఫైయింగ్ కాబట్టి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. చాలా మటుకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్డ్ అయితే ఎక్సెప్ట్ 2-3 తప్ప మిగతావన్నీ కూడా కన్ఫ్యూజ్ కితాబు లేకుండా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు చాలా డీప్ అనాలిసిస్ క్వశ్చన్స్ ఉంటుండే, క్లోజ్ కాంటెక్స్ట్లో ఉండేవి అనమాట. ఇప్పుడు అలా లేదు. సో చాలా లిబరల్గా ఉంది పేపర్ అయితే. అలాగే సీసెట్ కూడా మనకి కంపేర్ టు లాస్ట్ పేపర్ కొంచెం పర్వాలేదు, అంటే రెండు కూడా లిబరల్గా ఉన్నాయి. సో జిఎస్ మనకి అది క్వాలిఫైయింగ్ కాబట్టి ఇదే స్కోర్ కాబట్టి మనకి ఇది ఒకసారి చూద్దాము, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ మనకి 39 వరకు ఉన్నాయన్నమాట. 39 వరకు ఇది కామనే జనరల్గా, బట్ ఈసారి ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ 27 ఇచ్చాడు. ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ 27 ఇచ్చాడు. అలాగే 2 స్టేట్మెంట్స్ 25 ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ 100 కౌంట్ చేసుకోకండి, అంటే దీంట్లోనే ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఫ్యాక్ట్ బేస్డ్ 27 ఉన్నాయి, 2 స్టేట్మెంట్ క్వశ్చన్ 25 ఉన్నాయి, 3 స్టేట్మెంట్స్ ఒకటే క్వశ్చన్ ఉందన్నమాట. 3 స్టేట్మెంట్స్ ఒకటే క్వశ్చన్ ఉంది. అదేవిధంగా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో వచ్చినవి, అలాగే ఇవన్నీ కలుపుకుంటే 17 వచ్చినాయి, ఇంక్లూడింగ్ స్కీమ్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఒక 4 ఇచ్చాడు అనమాట, 4 ఇచ్చాడు. అలాగే కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 17 ఉన్నాయన్నమాట. దీంట్లో ఒకటి మిస్లీనియస్ కూడా ఉంది, అది కూడా కలిపేసాను దీంట్లోని. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ స్కీమ్స్ పేపర్ న్యూస్లో వచ్చేవి. ఈ వర్డ్ పేపర్ న్యూస్లో వచ్చింది, దీని గురించి ఎందుకు వచ్చిందని కూడా అడగడం జరిగింది. అలాంటి 3-4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మొత్తం 17 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో మనకి వెయిటేజ్ బాగానే ఉంది, ఎప్పుడు కూడా ఇదే వెయిటేజ్ నడుస్తూ ఉంటుంది. ఈసారి జియోగ్రఫీ చూద్దాం. 19 వరకు వచ్చినాయి, జియోగ్రఫీ 19. సో వెయిటేజ్ బాగా పెంచాడు జియోగ్రఫీ ఈసారి. అలాగే పాలిటీ 17. ఈ పాలిటీ కాస్త కొన్ని చాలా డైరెక్ట్ క్వశ్చన్స్, కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని ఒక 4-5 క్వశ్చన్స్ కొంచెం ట్రిపికల్, అది కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్వాలేదు. అలాగే ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకాలజీకి సంబంధించి కూడా పర్యావరణానికి ఒక 15 క్వశ్చన్స్ వచ్చినాయి, 15 క్వశ్చన్స్ వచ్చినాయి అన్నమాట. అదేవిధంగా మనం చూస్తే ఎకానమీ 13 క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ ఎకానమీలో కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నా కూడా కొన్ని ఒక 2-3 క్వశ్చన్స్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అలాగే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ 10 క్వశ్చన్స్ వచ్చాయి. దీంట్లో టెక్నాలజీ పార్టు చాలా చక్కగా అడిగాడు, లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా మనకి అడగడం జరిగింది. అలాగే హిస్టరీ అంటే యాన్షియంట్ హిస్టరీ నుంచి ఒక 5 వస్తే, మోడర్న్ మిడివల్ నుంచి 4 వచ్చాయి అనమాట, 9 వచ్చాయి. ఆర్ట్, కల్చర్ ఇంక్లూడింగ్ అనమాట, అన్నీ కలుపుకొని 9 వచ్చాయి. టోటల్ మీరు కౌంట్ చేసుకుంటే టోటల్ 100 క్వశ్చన్స్ అనమాట. 100 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్. సో ఇవి పేపర్. ఇక పోతే ఈ పేపర్ చూసిన తర్వాత మనకి అనాలిసిస్లో ఇంతకుముందు జనరల్గా కట్ ఆఫ్ ఏంటంటే 80 అట్లా ఆ రేంజ్లో ఉండేదన్నమాట. ఇప్పుడు కాస్త పెరగచ్చు, ఎందుకంటే పేపర్ చాలా లిబరల్గా ఉంది కాబట్టి మనం పెరిగే అవకాశం ఉంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ కట్ ఆఫ్ 85 టు మనకి 90 కూడా దాటినా ఆశ్చర్యపోవడం లేదు, బట్ 95 అయితే దాటుతూ, బట్ 85 to 90 ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో కట్ ఆఫ్ ఈ రేంజ్లో 85 to 90 రేంజ్లో కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో అది మనకి అంటే 85 to 90 అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 100 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ ఆల్ 42 నుంచి 45 క్వశ్చన్స్ మధ్యలో కరెక్ట్గా అవ్వాలి. సో ఆ రేంజ్లో కరెక్ట్ అయితే మనకి 2-3 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మీకు ఆ క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇది అలాగే ఈ డిస్క్రిప్షన్లో మీకు పేపర్ క్వశ్చన్స్ ఏవైతే పేపర్ ఉందో ఆ పేపర్ తోటి క్వశ్చన్స్ పెట్టాను, రెడ్ మార్క్ తోటి క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టాను, ఒకసారి చూడండి. సో అవన్నీ కేవలం మ్యాక్సిమం ఒక 1-2-3 క్వశ్చన్స్ తప్ప మ్యాక్సిమం జెన్యూన్ క్వశ్చన్సే ఉంటాయి, జెన్యూన్ ఆన్సర్సే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ మనకి ఒక 2-3 వేరియేషన్ తప్ప పెద్దగా ఏమి ఉండదు. 2 సార్లు చెక్ చేశాను, మీరు చూసుకోవచ్చు కూడా. సో నేను 1-2 సార్లు చెక్ చేయడం జరిగింది, విత్ అథెంటిక్ ఇన్ఫో తోటి మీకు కీ పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ వెరీ మచ్.